సో ఇది వచ్చి ఇక్కడ అతకడం జరిగిన తర్వాత లోపలికి వెళ్తూ ఆ బేబీ పెద్దగా ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఆ 4 వీక్స్ తర్వాతనే ఈ బాడీ పార్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫామ్ అవ్వడం. అప్పుడు దాకా ఇవి సెల్సే. అండ్ దీనికి ఆహారం మొత్తం గర్భసంచిలో పొర నుంచి వస్తుంది. పొరలో మంచి బ్లడ్ సప్లై ఉంటుంది. సో మీరు తినే ఆహారం అంతా బ్లడ్ సప్లైగా మారుతుంది కాబట్టి బ్లడ్ సప్లైయే ఆ ఎంబ్రియోకి కూడా ఆహారం. అందుకనే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు ఆ పేషెంట్కి మంచి ఆహారం తీసుకోమంటాము, మల్టీవైటమిన్స్ తీసుకోమంటాం, ఫోలిక్ యాసిడ్ తీసుకోమంటాం. ఇవన్నీ తీసుకున్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఏదైనా మీ ఆహారంలో ప్రాబ్లం ఉన్నా, బ్లడ్ లెవెల్స్లో ప్రాబ్లం ఉన్నా, అఫ్కోర్స్ హార్మోన్స్లో ఎలానో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిస్క్యారేజెస్ అవుతాయి. బట్ మీ చేతుల్లో ఏమున్నాయంటే ఆహారం, మల్టీవైటమిన్స్, ఫోలిక్ యాసిడ్, మంచి హెల్త్ అవన్నీ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే మీ ప్రెగ్నెన్సీ అనేది ఆగుతుంది అనమాట. ఆగి 9 months తర్వాత మీకు హెల్తీ బేబీ పుట్టడం జరుగుతుంది.